ఆ రెండు పరంగా చూస్తే 66,116 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయాలు మనకు నష్టపోయిన పరిస్థితులు ఈ 3 సంవత్సరాల కాలంలో మనం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇలా కోల్పోయిన ఆదాయంలో అధ్యక్ష సొంత పన్నుల రాబడి ఉంది, అలాగే కేంద్ర పన్నులలో రావాల్సిన వాటా కూడా రెండు కూడా ఉంది అధ్యక్ష. ఆదాయాలు కోల్పోవడం, ఖర్చుల భారం పెరగటం, తద్వారా అప్పులు పెరగటం, ఇవన్నీ కూడా ఒక గొలుసు కట్టగా ప్రపంచంలోని దాదాపు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేయడం కూడా మనం అంతా కూడా గమనించాం. దీనివల్ల ఏం జరిగింది అని అంటే అధ్యక్ష, దీని ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఇస్ ఆదాయాలు కోల్పోవడం, ఖర్చులు పెరగడం. ఈ రెండిటి వల్ల ఏం జరిగింది అని అంటే దేశమే కాదు అధ్యక్ష, ఇతర దేశాలు కూడా, ఇంక్లూడింగ్ అవర్ కంట్రీ, ఇంక్లూడింగ్ ఎవ్రీ స్టేట్, ఇంక్లూడింగ్ కంట్రీ, ఇంక్లూడింగ్ దేశాలు కూడా, అందరూ కూడా అప్పులు పెరగటం, ఇవన్నీ కూడా ఒక గొలుసు కట్టుగా ప్రపంచంలోని దాదాపు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేయటం కూడా మనం అంతా చూసాం. మన దేశంలో కూడా చాలా రాష్ట్రాలు, మన రాష్ట్రం గురించి తర్వాత చెప్తాను ఎంత మెరుగ్గా మనం చేశామన్నది. బట్ దీని కారణం, దీని రామిఫికేషన్స్ ఏమిటి అని అంటే ఆదాయాలు కోల్పోవడం, ఖర్చులు పెరగటం, తద్వారా అప్పులు పెరగటం, ఇవన్నీ కూడా ఒక గొలుసు కట్టుగా ప్రపంచంలోని దేశమే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల పరిస్థితి కూడా అదే అయింది. అలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గుణాంకాలు కూడా ఒకసారి మనం అంతా కూడా గమనికలో తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష 2013-14లో అధ్యక్ష వాళ్ళకు సంబంధించిన డెట్ టు జీడిపి రేషియో, అంటే వాళ్ళకు సంబంధించిన డెట్ టు జీడిపి రేషియో 2013-14లో అది 50% ఉంటే అధ్యక్ష, వారు అనుసరించిన విధానాల వల్ల దాన్ని 2018-19 సంవత్సరానికి వచ్చేసరికి డెట్ టు జీడిపి రేషియోను తగ్గించగలిగారు. 50% 2013-14 ఉంటే 48% దాన్ని తీసుకొని రాగలిగారు, రకరకాల పద్ధతుల్లోనూ రకరకాల ఫిస్కల్ డిసిప్లినరీ మెజర్స్ తీసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ. కానీ ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో అప్పుడు నువ్వు గమనించినట్టయితే అధ్యక్ష 2019-20 మీరు ఒకసారి మీరు గమనించినట్టయితే చూస్తే ఏకంగా 2019-20 48 కాస్త 58 నుంచి 61% ఏకంగా డెట్ టు జీడిపి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెరుగుదల కనిపిస్తూ ఉంది. అంటే ఏకంగా డెట్ టు జీడిపి ఏకంగా 48% నుంచి ఏకంగా 61%కి పోయి ఇవాళకి కూడా 2023-24లో కూడా 57%లో అది ఈ రోజుకి కూడా ప్రయాణం కనిపిస్తూ ఉంది.